ఢిల్లీలో చక్రం తిప్పుతా అని చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మాత్రం ఏమీ తేలేకపోయారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా రాబట్టలేకపోయినా భారీగా నిధులు పొందారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగలేదు. గ్రాంట్ కాకుండా అప్పు ఇప్పిస్తామంటే కిక్కురుమనలేదు. చంద్రబాబు ఏమీ తేలేకపోయినా కనీసం మాట వరుసకైనా ఏమీ అనని ఎల్లోడు మీడియా చంద్రబాబుకి ఇస్తామన్న అప్పుకి డప్పు కొడుతుంది. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అప్పుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. మీడియా చేతిలో ఉంటే చాలు, తిమ్మిని బొమ్మి చేయవచ్చు, బొమ్మిని తిమ్మి చేయవచ్చు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును ఢీకొట్టగలిగిన వారే దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల సాయం చేయడానికి ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం ప్రకటించినప్పుడు ఆంధ్రులంతా సంతోషించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయదలపెట్టిన స్కీములకు ఈ మేరకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసాక ఇందులోనూ ఇంత మతలబు ఉందా అన్న అభిప్రాయం ఏర్పడింది. అమరావతికి కేంద్రం గ్రాంట్గా ఇవ్వడం లేదని, ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సాయం ఇప్పిస్తుందని, ఇందులో మ్యాచింగ్ గ్రాంట్ విషయం కేంద్ర రాష్ట్రాలు చర్చించి నిర్ణయించుకుంటాయని ఆమె చెప్పారు. అంటే అందులోనూ గ్యారంటీ లేదన్నమాట. అవసరమైతే రాష్ట్రం కూడా భరించవలసి ఉంటుందన్నమాట. ఇక పోలవరం ప్రాజెక్టు పేరు కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించినందుకే టీడీపీ జనసేనలు మురిసిపోయాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు, పారిశ్రామిక వాడలకు ఇచ్చే రాయితీల గురించి మాట వరుసకు చెప్పారు తప్ప ఎంత మేర ఆర్థిక సాయం చేసేది నిర్దిష్టంగా తెలపకపోయినా తెలుగుదేశం మీడియా ఆహా ఓహో అంటూ ఊదరగొట్టాయి. అమరావతితో సహా ఆ అంశాలపై కేంద్రం చేసిన ప్రకటనకు రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించాయి. బీహార్ రాష్ట్రానికి కేంద్రం సుమారు 58,900 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని వివిధ ప్రాజెక్టుల రూపేణా ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే అదంతా గ్రాంట్ కింద వస్తుందన్నమాట. రూపాయి అప్పు కూడా ఉండదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సంబంధించిన ఎంపీల మద్దతు లేనిదే మోడీ ప్రభుత్వం నిలబడటం కష్టం. నితీష్ ధైర్యంగా ప్రత్యేక హోదా అడిగారు. చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకు మించిన సాయాన్ని మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తోంది. ఏపీకి మాత్రం అప్పు కింద సాయం చేస్తామని అంటోంది. చంద్రబాబు దీనిపై నోరెత్తి ప్రశ్నించలేకపోయారు. పైగా సంతోషించారు. ఎక్కడ ఉంది బలహీనత? కొంతమంది విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై గతంలో కేంద్రం ఇచ్చిన నోటీసుల కత్తి వేలాడుతోందా, లేక చంద్రబాబే కేంద్రంతో గొడవ పెట్టుకుని గతంలో మాదిరి దెబ్బతింటానని భయపడుతున్నారా? ఈ మాత్రం దానికే ఈనాడు పత్రిక ఏమని హెడ్డింగ్ పెట్టిందో చూడండి. రాజధానికి రాజసం అని పెట్టి తమ రాజభక్తిని ప్రదర్శించుకుంది. మరో టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి హ్యాపీ ఏపీ అని ఆనంద తాండవం చేసింది. వారికి ఇష్టమైతే ఇలా, అదే జగన్ ప్రభుత్వం సాధిస్తే అప్పుల చిప్ప అని హెడ్డింగ్ పెట్టేవారు. జగన్ టైంలో రెవెన్యూ లోటు కింద 10,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాధించినా ఆ క్రెడిట్ జగన్కి ఇవ్వకుండా ఏదేదో చేశాయి, ఏదేదో రాశాయి. 15,000 కోట్ల రుణంపై చంద్రబాబు సమర్థించుకున్న తీరు కూడా ఆసక్తికరమైనది. 15,000 కోట్ల మేర కేంద్రం ఇచ్చేది అప్పే అయినా 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు అని ఆయన అంటున్నారు. అంటే అప్పటి వరకు ఏపీ ప్రజలు నెత్తిన ఈ రుణభారం ఉంటుందని అంగీకరించడమే కదా. నిధులు ఏ రూపేణా వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగమేనని చంద్రబాబు తాజా ఊవచ్చ. మరి జగన్ ప్రభుత్వంపై అప్పట్లో తెగాడి పోసుకున్నారు కదా అని ఎవరైనా అడిగితే అధికారం కోసం ఎన్నైనా అంటాం అని సమాధానం ఇస్తారేమో తెలియదు. పోలవరం ప్రాజెక్టు నిధులు ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందట. అంటే అది ఎప్పటికీ పూర్తి చేస్తారో, ఎంత మొత్తం ఇస్తారో, నిర్వాసితుల సమస్య ఎప్పటికి తీర్చుతారో తేల్చకుండా పోలవరం అంటేనే పులకరించిపోతే ఏం చేయాలి? పోనీ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఏమైనా చెప్పారా? అదేమీ లేదు. జగన్ ప్రభుత్వం ఆ రోజుల్లో కేంద్ర జలశక్తి మంత్రిని ఒప్పించి 12,000 కోట్ల రూపాయల మొత్తం సాధిస్తే దాని గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆ ప్రస్తావనే తేవడం లేదు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహాలో ఉంటుందని సమాచారం ఉందని చంద్రబాబు తెలిపారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం ఆ మాట చెప్పడం లేదు. పారిశ్రామిక రాయితీలు ఈ ప్యాకేజీలో భాగమేనని చంద్రబాబు అంటున్నారు. ఆయన వీటన్నిటిపైన ప్రధాని మోడీకి ధన్యవాదాలు కూడా తెలిపేశారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దృష్టి సారించినందుకు మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏం సాధించారని చంద్రబాబు ఇంతగా కేంద్రాన్ని పొగిడారో తెలియదు.
దీన్ని బట్టే చంద్రబాబు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉంది అర్థమవుతుంది. ధైర్యం చేసి నితీష్ మాదిరి గట్టిగా అడగలేకపోయారు. వారు ఇచ్చిందే మహద్భాగ్యం అన్నట్లుగా చంద్రబాబు సరిపెట్టుకున్నారు. నిజానికి అమరావతికి సైతం 1,00,000 నుంచి 1,50,000 కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు చెప్పారు. అందులో 15,000 కోట్లు నిజంగా వచ్చాయనుకున్నా అది కేవలం 10వ వంతే అవుతుంది. మరి మిగతాదంతా ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తారు? మరి గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు కదా, అది వదిలేసి ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ రుణం ఏమిటి? ఇవన్నీ అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. పైగా బుకాయింపు, డబ్బాయింపు, తమ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో చెడరాయించేసుకోవటం. అందుకే ఏపీ ప్రజలను తనకున్న మీడియా బలంతో మభ్యపెట్టడానికి టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది. అబద్ధపు వాగ్దానాలు విని ఓట్లు వేసిన ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మకుండా ఉంటారా అన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి విశ్వాసం కావచ్చు.